నేను అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేద్దామని ఇంట్లో ఉన్నాను. ఒక రాత్రి మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో నేను క్రిందకు వచ్చి సోఫాలో కూర్చున్నాను. వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ లోపల ఆ సిస్టర్ లోపలికి వెళ్ళి నాకు ఏదో బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని సిద్ధపరుస్తూ ఉంటే ఆ అబ్బాయిని పిలిచి, మామూలుగా అడుగుతాం కదా, చిన్నపిల్లలు కదా అని చెప్పి అడుగుతాం కదా, దగ్గర పిలిచి వెళ్ళరా బాబు అన్నాను. వచ్చాడు. బైబిల్ చదువుతున్నావు నువ్వు రోజు అన్నాను. అంటే పిల్లలంటే కొంచెం అలా అడుగుతాం కదా, ప్రార్థన చేసుకున్నావు, బైబిల్ చదువుతున్నావు అంటే వాడన్నాడు, వెస్లీ అంకుల్ మీకు టైం ఉందా అన్నాడు. నా టైం గురించి ఎందుకే అన్నాను. మీకు టైం ఉంటే మీరు అలాగా కూర్చోండి, యోహాను సువార్త మొత్తం అప్పచెప్పేస్తాను మీకు అన్నాడు. ఐ విల్ రిసైట్ ద హోల్ బుక్ ఆఫ్ జాన్, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ లెట్ మీ నో అన్నాడు. మళ్ళీ వస్తానైతే మీ ఇంటికి మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు అంత టైం లేదు, నువ్వు మొదలెట్టావంటే మళ్ళీ ఎప్పుడవుతుందో తెలియదు మనకి. యోహాను సువార్తలో 21 అధ్యాయాలు స్టార్టింగ్ ఫ్రమ్ వర్డ్స్ 1 to దగ్గర నుంచి చివరి వరకు కూడా నేను చెప్పేస్తాను. మొత్తం కంటద పెట్టేశాడు ఆ పిల్లవాడు. ఎంత ఆనందం అనిపించింది, ఎంత